ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ ఇవాళ సమావేశం కాబోతున్నారు. అమరావతి సచివాలయంలో జరిగే వీరి భేటీలో ప్రధానంగా ఉద్దానం కిడ్నీ సమస్యలపై హార్వర్డ్ ప్రొఫెసర్స్ ఇచ్చిన నివేదికపై చర్చిస్తారని చెబుతున్నప్పటికీ తాజా రాజకీయ పరిణామాలు ఖచ్చితంగా ప్రస్తావనకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో టీడీపీ బీజేపీల మధ్య దూరం పెరిగినందునే ప్రచారం జోరుగా జరుగుతున్న క్రమంలో చంద్రబాబు పవన్ల భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏపీ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి తెరలేవబోతోంది. చాలా కాలం గ్యాప్ తర్వాత ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు పవన్ కళ్యాణ్. గతంలో రాజధాని భూసేకరణకు సంబంధించిన వ్యవహారంపై సీఎంతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మళ్లీ భేటీ కాలేదు. వేదికలపై కలిసినప్పటికీ ప్రత్యక్షంగా ఇద్దరు కూర్చుని చర్చించుకున్న సందర్భాలు తక్కువే. వివిధ సమస్యలపై గళమెత్తుతున్న పవన్ ఉద్దానం కిడ్నీ బాధితులు, చేనేత కార్మికుల సమస్యలపైన పోరాడుతున్నారు. దీంట్లో భాగంగానే ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. సమస్యకు మూలం ఏంటో స్టడీ చేసేందుకు హార్వర్డ్ ప్రొఫెసర్ల బృందాన్ని ఉద్దానానికి తీసుకెళ్లారు. హార్వర్డ్ ప్రొఫెసర్లు ఇచ్చే నివేదికను, వారి అభిప్రాయాల్ని చంద్రబాబు దృష్టికి తేనున్నారు పవన్. గతంలో ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ పవన్ కళ్యాణ్ ఉద్యమ బాట పట్టడం, పెద్దల్ని టీడీపీ ఎంపీల్ని విమర్శించడం వంటి పరిణామాలు కూడా ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ అటు బీజేపీతో పాటు టీడీపీకి కూడా దూరమవుతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలోనే లెఫ్ట్ పార్టీలు లోక్సత్తాతో కలిసి పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పోటీకి వెళ్తారనే ప్రచారం కూడా జోరందుకుంది. దీనికి తగ్గట్లే పవన్ కళ్యాణ్ తో లెఫ్ట్ పార్టీలకు చెందిన నేతలు కూడా భేటీ అయ్యారు. దీంతో ఈ ప్రచారానికి మరింత ఊతం లభించింది. మరోవైపు టీడీపీ బీజేపీల మధ్య కూడా దూరం పెరుగుతోందనే ప్రచారం ఏపీ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. చంద్రబాబు పవన్ల మధ్య జరుగుతున్న భేటీ రాజకీయంగా కూడా ఉత్కంఠకు తెరలేపనుంది. వీరిద్దరి మధ్య జరుగుతున్న భేటీలో ఉద్దానం కిడ్నీ సమస్యలతో పాటుగా తాజా రాజకీయ అంశాలు కూడా తప్పకుండా చర్చకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకెంతో సమయం లేని పరిస్థితుల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ల మధ్య భేటీలో రాష్ట్రంలోని వివిధ సమస్యలతో పాటు బీజేపీ అనుసరిస్తున్న వైఖరి, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టుల అంశం తదితర విషయాలు కూడా చర్చకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు మంజునాథ్ కమిషన్ నివేదిక, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు అమరావతి నగర నిర్మాణం ఎంతవరకు వచ్చిందనే అంశాలను కూడా చంద్రబాబు వివరించే అవకాశాలున్నాయి. చంద్రబాబు జనసేనానిల భేటీ ఏపీలో పరిణామాలు చోటు చేసుకోవడానికి బీజం పడే సూచనలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.